భారతదేశంలో 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. ఆగస్టు 10వ తారీఖుతో ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి టెన్యూర్ అయిపోతుంది. మనకు తెలుసు, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న వెంకయ్యనాయుడు గారి వరకు అందరూ స్టాల్వార్డ్సే, గొప్ప పర్సనాలిటీసే, ఏదో ఒక రంగంలో నైపుణ్యం పొందిన వాళ్ళే. కొంతమంది అయితే తర్వాత రాష్ట్రపతులు కూడా అయ్యారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు మాత్రం ఈసారి జగదీప్ ధన్కర్ వైపే ఉన్నాయి. ఆయన ఎన్డీఏ అభ్యర్థి. అపోజిషన్ పార్టీస్ తరఫున మార్గరెట్ అల్వా గారు. ఇద్దరు కూడా రాజకీయాల్లో నైపుణ్యం పొందిన వాళ్ళే. జగదీప్ ధన్కర్ గారు మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయితే, అల్వా కూడా గవర్నర్గా 2-3 రాష్ట్రాలకు చేశారు. తర్వాత ఆవిడ క్యాబినెట్లో కూడా చేశారు సెంట్రల్లో. చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడర్, వెటరన్ కాంగ్రెస్ లీడర్ అల్వా. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి దాదాపు 441 ఎంపీ సీట్లు ఉన్నాయి, లోక్సభ రాజ్యసభ కలిపి. అదేవిధంగా ఓన్లీ బీజేపీ కూడా దాదాపు 394 దాకా ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు ఈజీగా వన్ సైడ్ అయిపోద్ది గేమ్ మొత్తం. జగదీప్ ధన్కర్ గెలిచేస్తారు, డౌటే లేదు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 66లో ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానం, ఎలక్టరల్ కాలేజ్ గురించి ఉంది. మనం చూసాం, ప్రెసిడెంట్ ఎన్నిక వేరు, ఉపరాష్ట్రపతి ఎన్నిక వేరు. ప్రెసిడెంట్ ఎన్నికలో ఎలక్టరల్ కాలేజ్లో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎలక్టెడ్ మెంబర్సే కాదు, నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఉదాహరణకు మనం చూస్తే, ఇప్పుడు ఈ రోజున రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్ 233 ఉంటే నామినేటెడ్ మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఓటేస్తారనమాట. దాంతోపాటు లోక్సభలో ఉన్న 543 మెంబర్స్ కూడా ఓటేస్తారు. టోటల్గా 788 ఎంపీస్ ఈ రోజున ఓటైపోతున్నారు. ఇది ఒక అద్భుతమైన చెప్పొచ్చు డెమోక్రసీలో. ఎందుకంటే ఇండియా లాంటి లార్జెస్ట్ డెమోక్రసీలో, ఇండియాలో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో 2వ స్థానంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ టు డెమోక్రసీ. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ప్రెసిడెంట్ ఎన్నికలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీలు విప్పు జారీ చేయడానికి కూడా ఉండదు. సీక్రెట్ బ్యాలెట్ కదా ఇది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా జరుగుద్ది. ప్రిఫరెన్సెస్ ఇస్తాం. ఏబిసిడి 4 కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్లా, సెకండ్ ప్రిఫరెన్స్ అట్లా, థర్డ్ ప్రిఫరెన్స్ అట్లా ఇస్తాం అనమాట. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన వాళ్ళే గెలిచినట్టు ప్రకటిస్తారు. అండ్ ధన్కర్ గారు గ్యారెంటీగా గెలిచిపోతారు, దానిలో అనుమానం ఏమీ లేదు. ఆయనకి చాలా ఈజీ పాత్ కనిపిస్తుంది. మనం జనరల్గా వైస్ ప్రెసిడెంట్ స్థానం చాలా చిన్న స్థానం అనుకుంటాం కానీ, అంటే సింబాలిక్ అనుకుంటాం కానీ కాదు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వైస్ ప్రెసిడెంట్ మీద చాలా క్వశ్చన్లు వస్తుంటాయి. ఉదాహరణకి వైస్ ప్రెసిడెంట్ ఎక్స్-అఫిషియో చైర్మన్ ఆఫ్ ఎక్స్-అఫిషియో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ IIPA. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎక్స్-అఫిషియో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రసార భారతి. వైస్ ప్రెసిడెంట్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ కమిటీ ఫర్ సెలక్షన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సెలక్షన్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ చైర్మన్, ప్రసార భారతి చైర్మన్ సెలక్షన్ కమిటీకి చైర్మన్, ఎక్స్-అఫిషియో ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, ఎక్స్-అఫిషియో ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంతేకాదు, ప్రెసిడెంట్ ఆబ్సెన్స్లో, ప్రెసిడెంట్ ఆబ్సెన్స్ అన్నప్పుడు, లేదా ప్రెసిడెంట్ సడన్గా ప్రెసిడెంట్కి ఇల్నెస్ వచ్చినా, ప్రెసిడెంట్ డెత్ అయినా వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారో అప్పుడు ప్రెసిడెంట్కి ఉండే ప్రివిలేజెస్ అన్నీ కూడా వైస్ ప్రెసిడెంట్కి ఉంటాయి. ఆర్టికల్ 361 ప్రకారం ప్రెసిడెంట్కి, గవర్నర్స్కి స్పెషల్ ఇమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలాంటి అరెస్టులు జరగకూడదు. వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్కి కూడా అలాంటి ఇమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో పార్టిసిపేట్ చేయవు, ప్రెసిడెంట్ ఎన్నికలు అయితే పార్టిసిపేట్ చేస్తాయి.